చేసినటువంటి మండల అధ్యక్షులకు అలాగే నాయకులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు సర్పంచ్లకు ఎంపీటీసీ జడ్పీటీసీ మెంబర్స్కి అలాగే ఆ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే గణప కష్టపడుతున్నారు. ఇక్కడ ఎలాగా మనం కంపెనీస్ తీసుకురావాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అలాగే ఎలాగ ఈ మెగా డిఎస్సి తీయాలి, అలాగే ఎలాగ అన్నా క్యాంటీన్లు నడిపించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి, అమరావతి ఏ విధంగా నిర్మాణం చేయాలి, మన ప్రాంతంలో విశాఖపట్నంకి ఇండస్ట్రీస్ ఎలా తేవాలి, రైతాంగానికి నీరు ఎలా అందించాలి, అనుక్షణం ఆయన కష్టపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనలకి మనం తోడ్పడాలి. మనం అందుకే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ ఇంటిగ్రిటీ ఉండాలి. నా అధినాయకుడు చేసినటువంటి ఆలోచనకి మనం అందరూ కూడా దానికి సహకారం అందించాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. కనుక ఇందులో కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళందరికీ మనం బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా బుద్ధి చెప్పి, ఎందుకంటే మన లక్ష్యం మన రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవడం, మన లక్ష్యం భవిష్యత్ తరాలకి బంగారు బాట వేయడం. కనుక అభివృద్ధిలో ఎవరైనా సరే మాట్లాడితే అభివృద్ధిలో పోటీ పడతాం అన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్దాం. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి సస్పెండ్ చేపిస్తాం. పార్టీ మీరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఈరోజు ఇక్కడ ఆ పేరు ప్రస్తావన చేయడానికి నాకు ఇష్టం లేదు, కానీ మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో గవర్నమెంట్ గతంలో కూడా ఎలక్షన్ టైంలో వారు ఏం చేశారు, ఎటువంటి అడుగులు ఆయన వేశారు అన్న సంగతి బ్యాక్ ఆఫీస్లో ఉంది. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి వారికి ఎప్పుడు కూడా పార్టీ పదవులు ఇవ్వడం జరగదు. అందుకే చెప్తున్నా, పార్టీ కోసం బ్రతికే వాడికి పదవులు ఇస్తారు, కానీ పార్టీ మీద పడి బ్రతికే వాడికి మాత్రం బుద్ధి చెప్తాను కూడా తెలియజేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా పార్టీని నడిపించాలి ముందుకు, అలాగే ఎప్పటికప్పుడు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. ఎప్పుడు కూడా అనుభవం, యువ నాయకత్వం ఈ రెండు కలవస్తేనే మంచి ఆలోచనలు చేయొచ్చు, మంచి భవిష్యత్తు మనం నిర్మించుకోవచ్చు. అందుకనే మనం మంచిగా ఆలోచన చేద్దాం. పార్టీకి వెన్నుపోటుదారులకి ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వాళ్ళకి బుద్ధి చెప్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం కూడా ఆవేదనకు గురి కావద్దు. మనం మన లక్ష్యం ఈరోజు 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాం. ఎంతో మంది ఈ కేసులతో వాటితో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, అలాగే కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఆస్తులు ధ్వంసం చేస్తున్నటువంటి పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఎంతో భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్ని ఏమున్నా సరే, ఎన్ని ఏమైనా సరే, ఏమైనప్పటికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు నిల్చొని నడిపించి పార్టీకి విజయం చేకూర్చారు. కనుక ఈరోజు మన ముందు ఉన్నటువంటి లక్ష్యం మన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. మంచిగా మనకు ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి, అలాగే నాతో పాటు వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో తెలుగుదేశాన్ని వేడి నుంచి ఉన్న చాలా మంది ప్రముఖులు, మీ పుట్టినప్పటి నుంచి పార్టీలో నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు పార్వతీపురం అవసరం, పార్వతీపురానికి ఏమైతే చేయాలి, ఎందుకు ఇంతమంది వచ్చారనే విషయాన్ని కూడా స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన మనతో అందరితోనే మాట్లాడాలనుకున్నారు, కాకపోతే ఒక చిన్న ఎమర్జెన్సీ వల్ల కేజెస్కి వెళ్ళే పని మీద ఉన్నాడు. అందుకనే ఓన్లీ మండలాధీశులతో మాట్లాడడం జరిగింది. అయితే మనం ఏ విషయం అయితే వచ్చామో, ఒకటి ఆయనకి శుభాకాంక్షలు తెలపాలని వచ్చాము. ఒకటి, రెండోది పార్వతీపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాబోయే ఎలక్షన్లు, గ్రామ స్థాయి ఎలక్షన్లకు ఎలా ఎదుర్కోవాలి, ఇప్పుడు ఎలా ఇంకా పార్టీని బలోపేతం చేయాలి, ఇక రాబోయే 30-40 సంవత్సరాల్లో పార్టీకి ఎదురు లేకుండా, పసుపు చెందా దిక్కుండా
పార్వతీపురం అంటేనే తెలుగుదేశం అనే విధంగా కార్యాచరణ కూడా చేయగలుగుతున్నాము. ఇక్కడ చాలా మంది మిక్స్ పాపులేషన్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మీ దగ్గర రావడానికి ఒకటే రీజన్ అన్న, పార్టీని చెక్కబెట్టాల్సిన అవసరం ఉంది. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమైతే మాట్లాడామో, పార్టీకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, పార్టీకి ఎవరైతే న్యాయం చేశారో దానిపైన చర్యలు అయితే, యాక్షన్ అయితే తీసుకోవాల్సింది. ఎవ్రీ యాక్షన్ హ్యావ్ ఎ రియాక్షన్ అనేటట్టు ఆ రియాక్షన్ అనేది త్వరలోనే రాబోతుంది. పార్టీ అధ్యక్షుల గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనందరి ఆశ, మనందరికీ ఇప్పటి నుంచో ఉన్న కోరిక పార్టీ బలంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి అనేది త్వరలో నెరవేరుతుంది. అయితే ఈరోజు ఇంత దూరం నుంచి రావడం, మార్నింగ్ అనుకోని మధ్యలో అందరినీ కలిసి రావడం మాకు కూడా ఆనందం, మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందం అనిపించింది. ఎంతమందిని మేమైతే మంగళగిరి తీసుకురావాలి, ఇంకా రాగలుగుతారు. చాలా మంది నాపి ఓన్లీ ముఖ్య నాయకుల్ని తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కరు వచ్చి మిమ్మల్ని కలిసి కూడా వెళ్ళిపోతారన్న. వీళ్ళందరికీ ఒక్కొక్క ఫోటో కూడా అవకాశం ఇవ్వండి. మీతో తీసుకున్న ఆనందానికి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి హ్యాపీగా చెప్పుకుంటారు, రాష్ట్ర నాయకుని కలిసి వచ్చామని. అందుకనే ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఇంత షెడ్యూల్లో కూడా మాతో పాటు ఉండి మా మాటలు విని, పార్టీ వ్యవహారాలు విని మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ కార్యాలయం కార్యాలయం పెట్టాలని